అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. సో అమ్మవారి నవరాత్రులలో భాగంగా రెండవ రోజు అమ్మవారు ఏ రూపంలో ఉంటారో, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి, గురువు గారు మాకు తెలియజేస్తారా? నమస్కారం. తప్పనిసరిగా నాన్న. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. రెండవ రోజు గాయత్రి అమ్మవారు. గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుంది. అవును. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. తల్లికి మించిన దైవం లేదు, గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు. నద్వాదశా వ్రతం పరం, ద్వాదశి వ్రతానికి మించినటువంటి వ్రతం లేదు. అన్నదాన సమంధానం, అన్నదానానికి మించినటువంటి దానం లేదు. గాయత్రి అమ్మవారు పంచముఖాలతో ఉంటుంది నాన్న, 5 ముఖాలు. అమ్మవారి వాహనం ఏంటి అంటే హంస. దీన్ని బట్టి అమ్మవారి శక్తి ఏంటో అర్థమైపోతుంటుంది. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు కలిపి పోసిన నీళ్లని విడితీసి పాలన మాత్రమే తాగగలిగినటువంటి జ్ఞాని హంసకు ఉండేటువంటి లక్షణం. మంచిని చెడుని విడతీసేటువంటి, అంటే దేనికి దాన్ని విడదీసేటువంటి శక్తే గాయత్రి. అలాగే నమామి వేదమాతరం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. వేదాలకి తల్లి ఎవరు అంటే గాయత్రి. అందుకని గాయత్రి సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళ ముఖానికి, సంధ్యావందనం చేయనటువంటి వాళ్ళ ముఖానికి తేడా ఈజీగా తెలిసిపోతుంది మన వాళ్ళల్లో. అంటే ఒక మృదుత్వం ఉంటుంది, ఒక గొప్ప కళ ఉంటుంది. చూడగానే చేతులెత్తి నమస్కరించాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తిని కలుగు చేస్తూ ఉంటుంది. వాళ్ళ కళ్ళలోనే కనపడుతుంటుంది మనకి. ఇప్పుడు వేద పాఠశాలకు వెళ్ళి చూడండి, చిన్న చిన్న పిల్లల్ని చూడండి, ముద్దు కాదు, వాళ్ళలో తెలియనటువంటి ఒక వైబ్రేషన్ కనపడుతుంటుంది మనకి. ఆ వైబ్రేషన్, ఆ శక్తే అమ్మవారు, గాయత్రి అమ్మవారు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి నాన్న. 24 అక్షరాలు ఉంటాయి. గీతలో 2400 శ్లోకాలు ఉంటాయి. బ్రాహ్మణులు వేసుకునేటువంటి యజ్ఞోపవీతం ఉంటుంది కదా, దంధ్యం అంటాం కదా, ఆ యజ్ఞోపవీతం కూడా 24 బెత్తలు ఉంటుంది సైజు. మొత్తం చూసుకుంటే 24 బెత్తలు ఉంటుంది. ఈ 24 అక్షరాలు ఏవైతే ఉంటాయో, ప్రతి అక్షరంలో ఒక తెలియనటువంటి శక్తి ఉందని చెప్పి మనం ఒప్పుకోవడం కాదు, మన దేవతలు మనం ఒప్పుకుంటాం. ఇవాళ రోజున ప్రపంచం మొత్తం కూడా ఒప్పుకుంటాం. గాయత్రి మంత్రంలో చెప్పలేనంత ఒక శక్తి ఉంది అని చెప్పి అమెరికన్స్ రీసెర్చ్ చేస్తున్నారు గాయత్రి మంత్రం మీద. అంటే ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటి ఒక శక్తి గాయత్రి అమ్మవారు. అంటే త్రికాల సంధ్యావందనంలో గాయత్రి మంత్రం చేస్తారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సమయాల్లో సంధ్యావందనం చేసినప్పుడు త్రికాల కాలంలో సంధ్యావందనం చేస్తాం. ఒక్కొక్కసారి 108 సార్లు గాయత్రి జపం చేస్తే 3 కాలాల్లో అసలు నిజంగా ఎలా ఉంటుంది అంటే నాన్న, గాయత్రి అమ్మవారు నాకు 14 ఏళ్ల వయసప్పుడు 24 అక్షరాలు కదా, లక్షలు జపం చేద్దామని చెప్పి ప్రారంభించా. లక్షలు అంటే 24 అక్షరాలు కాబట్టి 24 లక్షల సార్లు గాయత్రి మంత్రం జపం చేయాలి. దేవత సిద్ధి అంతే నాన్న. ఏ మంత్రమైనా సిద్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షల సార్లు మంత్రాన్ని జపం చేయాలి. దాన్ని లక్షలు అంటారు. తప్పనిసరిగా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. 1 సంవత్సరం పాటు బాగానే జరిగింది. ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు దేవాలయంలో పనిచేయటం. 11:30కి దేవాలయంలో పీఠం పెట్టుకున్నాను, ఒకటి చిన్న అమ్మవారి పఠం పెట్టుకొని అక్కడ కూర్చొని స్నానం చేసి జపాన్ని కూర్చోవడం. సాయంత్రం వరకు, సాయంత్రం కాగానే మరలా దేవాలయం ఓపెన్ చేసుకోవడం, మళ్ళీ జపం చేసుకోవడం, కాసేపు రాత్రి భోజనం చేయడం, పడుకోవడం. ఇలా 1 సంవత్సరం పాటు చేస్తే దేహం సహకరిస్తుందా? ఫీవర్. ఎలా అంటే 102, 103. పగలంతా జ్వరం ఉండేది. పొద్దున్నే జపం సమయానికి ఒక బకెట్ నీళ్ళు నెత్తిన పోసుకోగానే చల్లగా అయిపోయి శరీరం అంతా, మళ్ళీ జపం పూర్తి అయిపోయేది. అలా దాదాపు 3.5 సంవత్సరాల పాటు చేశాను. 3.5 సంవత్సరాలు 24 లక్షల సార్లు పూర్తయిపోయింది, జపం పూర్తయిపోయింది. ఇంకా అదే పని, రెండో పని లేదు. బయట కార్యక్రమాలు ఒప్పుకోవడాలు, చేయించడాలు ఇవన్నీ కూడా లేదు. దేవాలయంలో ఉండడం, పొద్దున్నే పని చేసుకోవడం, జపం చేసుకోవడం. ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు, అంటే ఒక కళ కానివ్వండి, మీరు మాట్లాడేటువంటి మాట కానివ్వండి, ఇవన్నీ ఏంటి అంటే నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక జన్మ వాక్కుతో పాటు అమ్మవారి ఇచ్చినటువంటి శక్తి అని కూడా చెప్తాను. అంత గొప్ప శక్తిని ఇస్తుంది గాయత్రి అమ్మవారు. 24 లక్షల సార్లు 3.5 సంవత్సరాలు కష్టపడి 14 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకు చేసిన సంధ్యా ఏదైతే గాయత్రి జపం ఉందో, 46 ఏళ్ళు వచ్చిన ఇంకా పనిచేస్తూనే ఉంది కదా. అంతే కదా, అవునా? ఇంత వాక్కుని ఇవ్వడానికి మనం ఏ
సబ్జెక్ట్ చదువుకున్నాం చదువుకోలేదు అనేది తీసి పక్కన పెడితే ఎలాంటి శాస్త్రాన్నైనా ఎలాంటి విషయాన్నైనా అడిగితే చెప్పగలిగినటువంటి శక్తి ఎవరిస్తున్నారు అంటే ఆ వేదమాత గాయత్రి అమ్మవారి అనుగ్రహం అనే చూద్దాం. గాయత్రి అమ్మవారి అలంకారంలో మన విజయవాడ కనకదుర్గాదేవి చాలా దివ్యంగా కనపడతారు 5 ముఖాలతో చక్కగా. ఒకటేమో అమ్మవారి విగ్రహ రూపంలో ఉండేది, మిగిలిన 4 ముఖాలు కూడా అప్పటికప్పుడు అలంకరిస్తూ ఉంటారు. నిజంగా చాలా బాగుంటుంది. గాయత్రి అమ్మవారి జపం గురించి కానీ అమ్మవారి శక్తి గురించి కానీ మాటల్లో చెప్పాలంటే అలవి కాని పని నాన్న. నిజంగా అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. గాయత్రి మంత్రం చదువుతూ ఉంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రతి చక్రంలో కూడా మూమెంట్ రావాల్సిందే కదా, యాక్టివ్ అవ్వాల్సిందే. ఎక్కడ అంటే కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ కనబడుతుంటుంది అమ్మవారు. భృటి అంటాం దీన్ని, భృటి స్థానం అంటాం. ఈ భృటి స్థానంలో కళ్ళు మూసుకొని కాసేపు జపం చేస్తూ ఉంటే మన శరీరం మన కంట్రోల్లో ఉండదు, మనం ఎక్కడేదో గాల్లో తెలుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత గొప్పగా ఉంటుంది గాయత్రి అమ్మవారి జపం కూడా. మరి అందరూ చేయవచ్చా అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు, కానీ తప్పనిసరిగా మంత్రోపదేశం అనేటువంటిది, ఆ అర్హత అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది ఉన్నవాళ్ళు మాత్రమే ఆ గాయత్రి మంత్రాన్ని చదవాలి, తప్పనిసరిగా జపం చేసుకోవాలి. లేదు ఇలాంటి నవరాత్రుల్లో గాయత్రి అమ్మవారి పూజా కార్యక్రమం ద్వారా కూడా అలాంటి శక్తిని మనం పుంజుకోవచ్చు. జపం ద్వారా వచ్చేటువంటి శక్తి ఎంతైతే ఉంటుందో సంవత్సరానికి ఒక్కసారి గాయత్రి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం నవరాత్రుల్లో నిత్యం. అసలు గాయత్రి అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. గాయత్రి అంటే ఏదో అమ్మాయి పేరు అనుకుంటారు. గాయత్రి దేవి అమ్మవారు హంసవాహిని. అంటే ఏది చెడో ఏది మంచో వివరంగా చెప్తూ మనల్ని సన్మార్గంలో నడపగలిగినటువంటి అమ్మవారే గాయత్రి అమ్మవారు. 2వ రోజున గాయత్రి అమ్మవారి పూజా కార్యక్రమం మన వేద పండితులు పూజా కార్యక్రమం ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తారు. అలాగే అమ్మవారికి నివేదన పెట్టవలసింది కూడా పెసరపప్పు పాయసం. పెసరపప్పు పాయసం మనం పెసరపప్పుతో పాయసం చేస్తుంటారు కదా, అలాంటి పెసరపప్పు పాయసం నివేదన చేసి అమ్మవారికి పూజ అయిన తర్వాత నివేదన పెట్టి ధూపదీప నైవేద్యాలు చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో ముఖ్యంగా మన జ్ఞాన సంపద పెరుగుతుంది. అలాగే వేదమాత ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కూడీకూస్తున్నది ఏంటి అంటే వేదం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్ అనేది పోయింది నాన్న. వేదం మూలం ఇదం జగత్, ప్రపంచం మొత్తానికి మూలం ఏంటి అంటే వేదం. ఎలాంటి సైన్స్నైనా బయటికి తీసుకురాగలిగినటువంటి, అంటే దాగున్నటువంటి దేంట్లో దాగుంది దాన్ని బయటికి తీసుకొస్తున్నాం. అసలు దాగున్నది ఏంటో తెలియాలి కదా, అదేంటి అంటే వేదం. అలాంటి వేదానికి మాత వేదమాత కాబట్టి గాయత్రి అమ్మవారికి పూజ చేయండి. తప్పనిసరిగా ఈ పెసరాన్న పాయసాన్ని అమ్మవారికి నివేదన పెట్టండి, మంచి అనుగ్రహం కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.